అభ్యర్థులందరికీ శుభాభినందనలు. నేను మీ కోటపాటి హరిబాబు సార్ని. మీకు అందరూ కూడా గుడ్ న్యూస్ రానే వచ్చింది. 7 సంవత్సరాలుగా ఎదురు చూసేటటువంటి మీకు ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్. 16,000 పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్ అనేటటువంటిది ప్రెస్ నోట్ ద్వారా మనకు అందించడం జరిగింది. ఈ రోజు 10 గంటలకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు, ఇదే వివరాలని వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం 3 విషయాలు డిస్కస్ చేస్తాం. మొదటగా ఇక్కడ ఉండేటటువంటి డేట్లు ఏంది, పరీక్షలు ఏంది, విధానం ఏంది, అన్నిటికన్నా గుడ్ న్యూస్ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయడం ఎంత గొప్ప విషయం అంటే, అసలు రేపు మీరు జాబ్లో జాయిన్ అయినారంటే రెగ్యులర్ శాలరీని తీసుకుంటారు. రమారమగా ఎస్జిటి స్టూడెంట్ యావరేజ్గా 50,000 శాలరీ తీసుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ స్టూడెంట్ యావరేజ్గా 60,000 రూపాయల శాలరీ పైన తీసుకుంటారు. ఇంత అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ మీకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఇది ఈ రోజు మీతో నేను పంచుకోవడం నిజంగా ఆనందం అనిపిస్తుంది. మరి తర్వాత మనకు రోజులు ఎన్ని రోజులు ఇచ్చారు? 45 రోజులైనా కూడా టెక్నికల్గా చూస్తే 60 రోజులు వస్తుంది. ఈ 60 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎందుకంటే మనకు జూన్లో జరిగేటటువంటి ఈ ఎగ్జామ్స్ 6వ తేదీ నుంచి అన్నారు కదా. మొదటి 15 రోజులు స్కూల్ అసిస్టెంట్లకు, లాంగ్వేజ్ పండిట్లకు జరుగుతాయి. ఆ టైం ఎస్జిటి వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఈ 60 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలి, దీనికి సమాలోచన ఏంటి, ఎంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని గురించి దీంట్లో చెక్ చేస్తాం. మొదటిగా మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ లోడ్ చేసుకుంటే అందులో మీకు ఈ రోజు సాయంత్రం నుంచి పూర్తి అప్డేట్స్ ఇస్తాం. ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ పూర్తి అప్డేట్తో కూడినటువంటి రివిజన్ టెస్టులు సాధన పేరుతో, గుర్తుపెట్టుకోండి, సాధన పేరుతో రివిజన్ టెస్టులు ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ సాధన అనేటటువంటిది ఎస్జిటికి, అదే రకంగా ఎస్సిఎస్ సోషల్కి ఉంటుంది. దీంతో పాటు బ్రహ్మాస్త్రం అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ బ్రహ్మాస్త్రం అనేటటువంటి ప్రోగ్రామ్ ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ రెండింటికి స్టార్ట్ అవుతుంది. ఇందులో నోట్స్లు, డైలీ టెస్టులు, రమారమ్మగా 7,000కు పైగా బిట్లు ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రోగ్రామ్ ఇక్కడ మనం ఏర్పాటు చేయబోతాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ మనకు ఎస్జిటి ఆఫ్లైన్ బ్యాచ్లో 60 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ పగడ్బందీగా చేసి మీకు ఎంత అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ నేను రాపెట్టబోతా. చాలా రోజుల నుంచి నాకు కూడా చాలా కసిగా ఉంది. ఈ డిఎస్సీలు 2018లో చూసినటువంటి తక్కువ పోస్టులతో చూసినటువంటి డిఎస్సీలపై విసిగి చెందిపోయి ఈసారి చిత్తూరు జిల్లాలో మాత్రమే 944 ఉద్యోగాలు ఉన్నాయి. 800 ఉద్యోగాలు మనం సాధించవచ్చు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 800 ఉద్యోగాలు ఒక చిత్తూరు జిల్లా నుంచి మాత్రమే సాధించవచ్చు. రాష్ట్రం మొత్తం ఇంకొక 1000 ఉద్యోగాలు వేసుకున్నా కూడా 2,000 పైచలకు ఎస్జిటీలను సాధించేటటువంటి ఆశా దృక్పథంతో నేనున్న 100% సాధిస్తా. మీకన్నా నాకు పట్టుదల ఎక్కువ కాబట్టి నేను ఈ రోజు మీకు గైడ్ చేసే స్థాయిలో ఉన్నా. కాబట్టి నా పట్టుదల మీకు రావాలని భగవంతుని ఆకాంక్షిస్తున్నాను, వస్తుంది కూడా. ఈ 50 రోజులు నేను చెప్పినట్టుగా వినండి. ప్రతిరోజు నేను ఇచ్చేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. అది ఎందుకు కాదో గమనిద్దాం. మొదటిగా వీడియోలోకి వచ్చినట్లయితే మనకు పాఠశాల విద్యాశాఖ నిన్న రాత్రి పత్రికా ప్రకటన ప్రకటించింది. డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇచ్చింది. మరి ఇందులో ఉండేటటువంటి ముఖ్యాంశాలు, ఈ పోస్టుల వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పోస్టుల వివరాలన్నీ కూడా నేను చెప్పడానికి ముందు మనం ఒకసారి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఈ డేట్ల గురించి ఒకసారి మనం చూడాలి. ఈ డేట్ల గురించి మనకు చాలా ఇంపార్టెంట్. మెగా డిఎస్సి 2025 పరీక్షల షెడ్యూల్ అన్నాడు. ఈ షెడ్యూల్ గురించి ఒకసారి మనం మాట్లాడితే, నోటిఫికేషన్ జారీ, బులెటిన్ ప్రచురణ 20వ తేదీ అన్నాడు. ఈ రోజు 10 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపులు ఈ రోజు నుంచి దాదాపుగా వచ్చే నెల 15వ తేదీ వరకు దాన్ని స్వీకరించుకోవడం జరుగుతుంది. మార్క్ టెస్ట్ అనేటువంటిది మే 20వ తేదీ నుంచి అప్లోడ్ చేస్తారు. హాల్ టికెట్ అనేటటువంటిది ఆల్మోస్ట్ జూన్ 1 అంటే మే 30వ తేదీ నాటికి హాల్ టికెట్ అనేది పెడతాము. పరీక్షలు 6/6/2025 అన్నాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పరీక్షలు ఏమన్నాడు? 6/6/2025న స్టార్ట్ చేసి ఎక్కడి దాకా 6/7/2025ను ముగిస్తాడు. ఇక్కడ నీట్గా ఇక్కడ ఇచ్చాడు, ఒకసారి గమనించండి. అంటే ఈ 30 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఈరోజు మనకు 45 రోజులు సమయం ఉంది, 45 డేస్ సమయం ఉంది. అదే రకంగా జూన్ 6వ తేదీకి పరీక్షలు ప్రారంభమైతే 15 రోజులు లాంగ్వేజ్ పండిట్లకి, స్కూల్ అసిస్టెంట్లకు, అదే రకంగా ఫిజికల్ డైరెక్టర్లకు, రకరకాలైనటువంటి లాంగ్వేజ్ పండిట్లు ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఒక 15 రోజులు వేసుకుంటే కూడా ఈ రోజు నాటికి మనకు 60 రోజులు టైం ఈ రోజు మీకు ఉంది. ఈ 60 రోజుల్లో మీకు 3 రకాలైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ఇస్తాను. తర్వాత మీకు ఏ జిల్లాలో ఎన్ని ఉంది, దాంట్లో మీకు ఎన్ని వస్తుందో కూడా నేను చెప్తాను. ఈ 60 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మొదటిది, మీరు ఇంట్లో ఉండి అద్భుతంగా చదివి నేను పెట్టేటటువంటి సాధన
రివిజన్ గ్రాండ్ టెస్టులు మీరు రాసుకోవడం. ఈ సాధన రివిజన్ గ్రాండ్ టెస్టులు దాదాపుగా నేను 25 ఎగ్జామ్స్ ప్లాన్ చేస్తాను. 25 2 50 రోజులు అవుతుంది, లేదా 25 3 75 రోజులు అవుతుంది. నేను మొదటి 2 రివిజన్లు, ఇది మొత్తం మీకు 5 రివిజన్లు వస్తాయి. సిలబస్ని 5 రివిజన్లు చదివిస్తాను. మొదటి 2 రివిజన్లకు ఎక్కువ సమయం ఇస్తాను, తర్వాత రివిజన్లకు టైం తగ్గిస్తాను. అప్పుడు నేను పెంచుకోవాలన్నా వద్దా అనేటువంటిది నేను మీకు గైడ్ చేస్తాను. ఇది మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ రాయొచ్చు. ఆఫ్లైన్లో అయితే రోజు నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తాను. 50 రోజులు 60 రోజులు మీకు ఉన్న సమయాన్ని బట్టి మీ చుట్టూ తిరుగుతూ ఉంటాను నేను. మీరు నిద్రపోయే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ మీకు ఉద్యోగం వచ్చేదాకా వదిలిపెట్టేది. ఎందుకంటే మీకన్నా నాకు ఎక్కువ యాంగ్జైటీ ఉందని చెప్పాను కదా. కాబట్టి మీరు టెన్షన్ పడద్దండి, నేను చూసుకుంటాను అన్నీ కూడా. ఈ పరీక్షలు జరుగుతాయి. రెండవది, మనకు ఆఫ్లైన్ కోచింగ్ అనేటటువంటిది ఈ రోజు నుంచి మనము డేస్ లెక్క పెడతాం. రేపు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్ బ్యాచ్లో మనకు రమారమిగా 60 రోజులకు మనం ఆఫ్లైన్ బ్యాచ్లో మనం అడ్మిషన్స్ తీసుకుంటాం. 60 రోజుల కన్నా పెరిగితే, ఎందుకంటే చాలా పరిణామాలు జరుగుతాయి, ఇంకా కూడా పెరిగితే దానికి అనుకూలంగానే మనం మారుస్తాం. లేకుంటే 60 రోజులకు అనుకూలంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి 8 మార్కులకు ఏదైతే ఉందో, జీకే కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు, సైకాలజీ తీసుకోవచ్చు, తెలుగు, ఇంగ్లీష్, ట్రై మెథడ్, మ్యాథ్స్, దీనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి 60 రోజుల్లో సిలబస్ చెప్పించడం అనేటటువంటిది నేను చేస్తాను. సైన్స్, సోషల్ పైన అవేర్నెస్ అయితే పూర్తిగా కల్పిస్తాను. రోజులు పెరిగితే ఇంకా పెరుగుతుంది. మీరు ఇంట్లో ఉండడం కన్నా ఇది చాలా బెస్ట్. మీరు ఇంట్లో ఉండడం కన్నా చాలా బెస్ట్. దీన్నే నేను రాలేను సార్ అంటే దీని పేరే బ్రహ్మాస్త్రం అని పెడుతున్నాం. దీని పేరే బ్రహ్మాస్త్రం. ఆన్లైన్లోకి వచ్చిందనుకో దాని పేరు బ్రహ్మాస్త్రం. ఈ ఆన్లైన్లోకి వచ్చే దాంట్లో కూడా మీకు రమారమిగా మీరు కానీ గమనిస్తే అన్ని నోట్స్లు అప్లోడ్ చేస్తాం. 100 నోట్స్లు అప్లోడ్ చేస్తాం. ఏది ముందు రాయాలో మేమే చెబుతాం. దాదాపుగా డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, ఫైనల్ టెస్టులు, నోట్స్లు, వీడియోలతో పాటు 7000 బిట్లు. అంటే రమారమిగా ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తారు కదా, ఇన్ని బిట్లని దీంట్లోకే మనం చూపించేస్తాం. ఇది ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అయితే మీరు రివిజన్లో ఉంటారా, ఆఫ్లైన్ కోచింగ్లో ఉంటారా, బ్రహ్మాస్త్రంలో ఉంటారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. కానీ ఈ రోజు నుంచి మనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఒక్కరోజు కూడా మనకు బ్రేక్ లేదు. పండగలు లేదు, పబ్బాలు లేవు, ఇంకేమి లేవు, బర్త్డే లేదు, ఇంకేది లేదు. ఉద్యోగం మాత్రమే కొట్టి పంపించేటటువంటి బాధ్యత నాది. నేను చెప్పినట్టుగా వినాలి, అంతే. నేను చెప్పినట్టుగా వినాలా. ఎన్ని గంటలు టార్గెట్ ఇస్తానో ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్లో కూడా మీకు తెలుసు. 8-9 గంటలు క్లాస్ ఇచ్చి ఆ తర్వాత 6 గంటలు చదివిస్తాను. ఈ రోజు నుంచి 14 నుంచి 16 గంటలు నేను టైం టేబుల్ ఇవ్వబోతాను మీకు. 14 to 16 అవర్స్ ఇస్తాను. అద్భుతంగా చదవచ్చు, ఏమాత్రం ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను. ప్రశాంతంగా చదివే వాతావరణంలో మిమ్మల్ని చదివిస్తాను. కాబట్టి ఇది. ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల అనేటువంటిది అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత విడుదల చేస్తానన్నారు. అభ్యంతరాల స్వీకరణకి ఇచ్చారు, తుది విడుదలకి ఇచ్చారు. అన్ని కానీ చూసినట్లయితే మనకు దాదాపుగా జూలై ఆఖరికి దీన్ని కంప్లీట్ చేసేటట్లుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నారు. కాబట్టి ఈ ప్రాథమికమైనటువంటి ఈ వీడియోలో మీకు ఇంకా ప్రాథమికమైనటువంటి విషయాలు మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు సాయంత్రానికి మరిన్ని అప్డేట్స్ ఇస్తాను. రివిజన్ టెస్టులు మీరు ఎలా రాసుకోవాలా, ఇంకా ఆఫ్లైన్లో పరిస్థితులు మీరు ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది, స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఎటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి, ఇవన్నీ కూడా నేను చేస్తాను. నేను చెప్పినట్లుగా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోండి. మానసికంగా సిద్ధం కండి. ఎవ్వరూ భయపడద్దు. ఈ ప్రపంచంలో భయపడితే నువ్వు ఏ పనిని సాధించలేవు, అది గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేటటువంటి 60 రోజుల సమయాన్ని చూస్తే అందరికి అదే సమయం ఉంది కదా. మీరు 4-5 సార్లు చదువున్నా, మొదటిసారిగా చదువున్నా, ఈ రోజు నుంచి మళ్ళీ పుస్తకాలు తీయాల్సిందే కదా. కాబట్టి టెన్షన్ పడితే నీళ్ళు నెగిటివ్ మూమెంట్స్ బయటకు వస్తాయి, నెగిటివ్ హార్మోన్స్ బయటకు వస్తాయి. కాబట్టి దాన్ని వదిలిపెట్టి ప్రశాంతంగా నేను చెప్పింది చేయండి. 100% మీరు జాబ్ సాధిస్తారు. విష్ యూ ఆల్ ద గుడ్ లక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.